శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం ఆదివరాహమూర్తికి భూదేవికి నరకాసురుడు జన్మించాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. నరకాసురుడు సామాన్యమైన రాక్షసుడు కాదు. అతడు 14 భువనములను గెలిచినవాడు. అతని వెనకాల పెద్ద సైన్యం ఉంది. సైన్యాన్ని చూసిన సత్యభామ ఏమీ కంగారు పడలేదు. పైగా తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణుడితో చెప్పి గభాలను లేచి ముందుకు వచ్చింది. తన పెద్ద జడను కదలకుండా గట్టిగా ముడివేసింది. తను వేసుకున్న హారములు అవి బయటకు వేలాడకుండా అమరిక చేసేసుకుంది. ఆమెలో ఎక్కడా భయం కనబడలేదు. ముఖం దేదీప్యమానం అయిపోతూ ఉండగా పమిట వేలాడకుండా బొడ్డులో దొప్పుకుంది. కృష్ణుని ముందుకు వచ్చి, నాథా, ధనస్సుని ఇలా ఇవ్వండి అని అడిగింది. కృష్ణుడు తెల్లబోయాడు. ఆయన ఏమీ తెలియని వాడిలా ఒక నవ్వు నవ్వాడు. ఆయనకి తెలియనివి అంటూ ఏముంటాయండి? రాక్షసుల మస్తకాన్ని ఖండించడానికి అనువైన సమస్త శక్తులను క్రోడీకరించుకున్న ఏ సార్గమనే ధనస్సును స్వామి పట్టుకుంటారో ఆ ధనస్సును స్వామి సత్యభామ చేతికి ఇచ్చారు. ఆ ధనస్సును ఎడమ చేతితో పట్టుకుని వంచి వింటినారి విప్పి వంగి కుడి చేతితో కట్టింది. ఆ దృశ్యాన్ని చూసి కృష్ణ పరమాత్మతో పాటు రాక్షసులు కూడా తెల్లబోయారు. ఈవిడ కడుతున్న తాడు కొన్ని లక్షల మంది రాక్షస స్త్రీల మెడలో ఉన్నటువంటి పసుపు తాడు తీసేయడానికి కడుతున్న తాడు. అది పరమాత్మ కరపీడనమునకు అలవాటు పడిన ధనస్సు. ఆ ధనస్సును పట్టుకోగానే ఆవిడలో ఒక గొప్ప తేజస్సు కనబడింది. వెంటనే యుద్ధాన్ని ప్రారంభించి ఒక్కొక్క బాణమును తీసి అభిమంత్రించి విడిచిపెడుతోంది. ఆగ్నేయాస్త్రము, వారణాస్త్రము మున్నగు వాటిని అభిమంత్రించి ఆ అల్లెత్రాటికి తగిలించి ఆకర్ణాంతము లాగి ధైర్యంగా ధనస్సును నిలబెట్టి గురిచూసి మొక్కవోని ధైర్యంతో బాణప్రయోగం చేయడం ప్రారంభించింది. ఆవిడ ఒక్కొక్క బాణమును తీసి తొడుగుతుంటే ఆవిడ చేతులకు పెట్టుకున్న కంకణములు ఝణఝణమని ధ్వనులు చేస్తున్నాయిట. విడిచబెట్టబడిన బాణములు జుమ్మని శబ్దం చేస్తున్నాయి. కంకణ ధ్వనులు బాణధ్వనులు కలిసిపోతున్నాయి. ఈ శబ్దములన్నీ కలిసి కొత్త ధ్వనులు వచ్చాయి. ఆమె ఇంతకుముందు ఎప్పుడూ అంతఃపురంలో ఉండడం, చల్లగా హాయిగా ఉద్యానవనంలో ఉండడం తప్ప బయట ఎండలో తిరిగినది కాదు. అంత ఎండలో గరుత్మంతుని మీద నిలబడి యుద్ధం చేయడం వలన ఆమె బుక్కలు కందిపోయి ఎర్రగా అయిపోయాయిట. సత్యభామాదేవి పెట్టుకున్న కుండలముల కాంతి బుగ్గ కాంతిలో కలిసి ముఖమండలమంతా కొత్త కాంతితో దీప్తిస్తోంది. ఒక్కొక్క బాణము ఎప్పుడు తీస్తుందో తెలియదు, ఎప్పుడు వేస్తోందో తెలియదు. ఆ బాణములు తగిలి ఎందరో రాక్షసులు అరుస్తూ నేలకూలుతున్నారు. ఆమె వేసే బాణముల నుండి వెళుతున్న ధ్వనులు, నేలకూలుతున్న రాక్షసులు చేస్తున్న ధ్వనులు కలిసి కొత్త రకమైన ధ్వనులు వస్తున్నాయి. వీరరసము, శృంగార రసము, భయరసము, రౌద్రరసము ఆమెలో తాండవిస్తున్నాయి. ఆమె ఒక్కసారి నరకాసురుని వంక, వాని సైన్యం వంక చూస్తోంది. మరల కృష్ణుని వంక చూసి ఒక నవ్వు నవ్వుతోంది. ఒక బాణం తీసి దానిని ధనస్సుకు తొడిగి భృకుటి ముడివేసి తీవ్రంగా రాక్షస సైన్యం వంక చూసి విడిచిపెడుతోంది. ఆగ్నేయాస్త్రం వెళ్ళి అక్కడ పడి వాళ్ళు దహించుకుపోతుంటే కృష్ణుని వంక శృంగారంగా చూసేది. ఏకకాలమునందు వీర శృంగార రసములను పోషిస్తోంది. ఇలా గతంలో యుద్ధం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అలా ఆమె అస్త్రశస్త్రములను విడిచిపెట్టేస్తుంటే ఎదురుగుండా ఉన్నవాళ్ళు భయపడిపోయారు. ఏకకాలమునందు 2 రసములను పోషిస్తూ ఆమె యుద్ధాన్ని చేస్తోంది. అలా బాణాలు వెయ్యగా ఆవిడ కబరీబంధము నుండి కొన్ని వెంట్రుకలు లేచి నల్లటి తుమ్మెదలు ముఖం మీదకి వచ్చాయా అన్నట్లుగా ఆమె నుదురు మీద పడ్డాయిట. నుదుటి మీద కొద్దిగా చెమట పట్టింది. ఆ చెమట మీద వెంట్రుకలు అంటుకున్నాయి. రాను రాను యుద్ధం పెరిగిపోతోంది. స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసులలో పెద్ద పెద్ద వీరులందరూ ముందుకు వచ్చి సత్యభామపై బాణములను ప్రయోగించడం ప్రారంభించారు. ఇప్పుడు ఆమె వాడిని సరిగ్గా గురిచూసి కొట్టాలి. ఆమె తన ఎడమకాలను ముందుకు పెట్టి కుడికాలను వెనక్కు పెట్టి కుడికాలను కొద్దిగా వంచి శత్రు సైనికులను గురిచూసి కొడుతోంది. ఆమె పాదముల నుంచి వస్తున్న ఎర్రని కాంతులను కృష్ణుడు విస్మయంగా చూస్తున్నాడు. లక్ష్యమును తీవ్రంగా చూడడంలో ఆమె కన్నుల వెంట కాంతి వెలువడుతోంది. అదే పనిగా బాణములు ప్రయోగిస్తూ ఉండడం వలన ఆమె చేతివేళ్ల నుండి ఎర్రని కాంతులు వెలువడుతున్నాయి. బుగ్గలోంచి ఎర్రని కాంతి, కన్నుల నుండి కాంతి, శరీరంలోంచి కాంతి, బాణపరంపరముల నుండి వస్తున్న కాంతి, ఇన్ని కాంతులు ఒక కాంతిగా మారిపోయేటట్లుగా ఆమె యుద్ధం చేస్తోంది. ఆమె పక్కన కూర్చున్న కృష్ణుడు ఆమె ఈ విధంగా యుద్ధం చేయడం చూసి ముక్కు మీద వేలేసుకున్నాడు. సత్యభామ రుక్మిణీదేవి బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తోంది. అక్కడ అంతఃపురంలో బొమ్మల పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వెళ్ళు అంటే అంత దూరం పల్లకీలో బొమ్మల పెళ్ళిళ్ళకు వెళ్ళడమా, నాకు ఓపిక లేదు, నేను వెళ్ళలేనని చెప్పి ఈ అంతఃపురం నుండి ఆ అంతఃపురమునకు పల్లకీలో వెళ్ళడానికి వెనకాడే సుకుమారి ఈవేళ యుద్ధభూమికి వచ్చింది. మగవారెవరైనా కనబడేసరికి ఒక పక్కకి వెళ్ళిపోయి మగవారి కంట పడడానికి సిగ్గుపడిపోయే అతివ ఇవాళ ఇంతమంది ముందు పమిటను చీరలో దోపుకుని యుద్ధం చేస్తోంది.
సత్య, బంగారు ఊయల ఎక్కి ఊగు అంటే ఉయ్యాల ఎక్కితే పడిపోతాను అనే సత్యభామ ఇవాళ గరుత్మంతుడి మూపురం మీద కూర్చుంది. గరుత్మంతుడు భయంకరంగా రెక్కలను అల్లారుస్తూ తన ముక్కుపోట్లతో ఎదురు సైన్యములతో ఉన్న ఏనుగులను పొడుస్తూ తన కాలిగోళ్లతో కొడుతూ కిందకి పైకి ఏటవాలుగాను ఆయన తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్నప్పుడు ఆ పక్షి మీద చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. ఉయ్యాల ఎక్కడానికి భయపడిన సత్య ఇవాళ గరుత్మంతుడి మీదకి ఎక్కి కూర్చుంది. యుద్ధం చేసేటప్పుడు సైనికులు ఉత్సాహపరచడం కోసం పెద్ద పెద్ద చప్పుడు చేస్తూ ఉంటారు. అటువంటి పెద్ద పెద్ద ధ్వనులను వింటూ ఆమె యుద్ధం చేస్తోంది. అంతఃపురంలో నలుగురు చెరిగెత్తలు గట్టిగా మాట్లాడుకుంటే అంత గట్టిగా మాట్లాడుకోకండి, నేను తట్టుకోలేని తలనొప్పి వస్తుంది అనేటటువంటి సత్యభామ ఈరోజు ఇంతటి శబ్దాలను కూడా వింటోంది. అటువంటిది యుద్ధభూమిలో ఇంత పెద్ద పెద్ద ధ్వనులను వింటోంది అంటే కృష్ణ పరమాత్మ ఆశ్చర్యపోతున్నాడు. నెమళ్లకు కొద్దిసేపు నాట్యము నేర్పి అలసిపోయానని చెప్పే సత్యభామ ఇవాళ రకరకాలైన విన్యాసములతో యుద్ధం చేస్తోంది. ఇన్ని రసములను ఏకకాలమునందు పోషిస్తున్నదని చెప్పి కృష్ణ పరమాత్మ అంతటివాడు తెల్లబోయాడు. ఆయన అంటారు, వీణను సరిగా పట్టుకోవడమే రానటువంటి సత్యభామ ఈవేళ బాణములను పట్టుకొని ఎలా ప్రయోగించగలుగుతున్నది? ఒక చెట్టుకు తీగ చక్కగా ఎక్కేటట్టుగా ఏర్పాటు చేయమంటే ఆ తీగను చెట్టుకు ఎలా పెట్టాలండి అని అడిగేది. అటువంటిది ఇవాళ ఇంత భయంకరమైన యుద్ధంలో ఈ ధనస్సును ఎలా పట్టుకుంటోంది? దారములకు ముత్యములు ఎక్కించడం రానటువంటి స్త్రీ ఏ విజ్ఞతతో ఇవాళ ఇన్ని మంత్రములు చదివి ఇన్ని అస్త్రములను బాణములను ప్రయోగిస్తోంది? చిలుకకు పద్యం నేర్పడంలో అలసిపోయే స్వభావం ఉన్న సత్యభామ ఇవాళ ఇన్ని అస్త్రములను మంత్రములను ఎలా జ్ఞాపకం తెచ్చుకుని వేయగలుగుతోంది? ఏదైనా మాట్లాడమంటే ఏమీ మాట్లాడని పిల్ల ఇవాళ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ యుద్ధం చేస్తోంది. ఈ విధంగా మూడు లోకాలలో ఉన్నవాళ్ళు తెల్లబోయే రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్లుగా సత్యభామ యుద్ధం చేస్తోంది. ఆవిడ చేసే యుద్ధంలో కృష్ణ పరమాత్మయే మేఘం, ఆవిడ మేఘం మధ్యలో ఉన్న మెరుపుతీగ, ఆవిడ చేతిలో పట్టుకున్న ధనస్సు ఇంద్రధనస్సు, ఆవిడ చేతి నుండి వస్తున్నటువంటి బాణపరంపరలే వర్షధారలు, ఈ వర్షధారల గురించి చూస్తున్న చాతక పక్షులు దేవతలు, ఈ వర్షధారలలో తడిసిపోతున్న దావాగ్ని వంటి వారు రాక్షసుల సైన్యం. ఆవిడ ఎన్నో లక్షల మంది సైన్యాన్ని తెగటార్చింది. అక్కడ ఏడుస్తున్నవాడు చాలామంది ఉన్నారు, కానీ కృష్ణ పరమాత్మ ఒక్కడు మాత్రం ఉల్లాసపడుతున్నాడు. పౌర్ణమి నాడు పూర్ణంగా ఉన్న చంద్రబొమ్మను చూస్తుంటే మనస్సు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఆమె ముఖము కృష్ణ పరమాత్మకు పూర్ణచంద్ర బింబంలా కనపడుతోంది. రాక్షసులకు మధ్యంధిన మార్తాండ బింబంలా కనపడుతోంది. అంటే మధ్యాహ్నం పూట ఎండాకాలంలో సూర్యనారాయణమూర్తి ఎంత ఎలా ఉంటాడో అలాగా కనిపిస్తోందిట ఆమె ముఖం రాక్షసులకి. ఆమె యుద్ధం చేసేటప్పుడు వంగి బాణం పరంపర వేస్తూ ఉంటే దోపుకున్నటువంటి పమిట చీరలోంచి బయటకు వచ్చి ఎగిరింది. ఎగిరితే ఆవిడ మరలా పమిటను చీరలో దోపుకుంది. ఇలా ఎగిరిన పమిట రాక్షసులకు ఏదో తోకచుక్క కనబడినట్లుగా వాళ్ల పాలిట దుస్సకనం వలె కనబడిందిట. కృష్ణ భగవానుడికి మాత్రం అది మన్మధుని జెండా వలె కనబడింది. ఆ తల్లి యుద్ధం చేస్తున్నప్పుడు ఆవిడ ముఖమండలమునందు కనబడే గుండ్రమైన కాంతి రాక్షసులకు ప్రళయకాలంలో ఉదయించిన సూర్యబింబం చుట్టూ ఏర్పడిన పరివేశంలా కనబడుతోంది. పక్కనే కూర్చున్న కృష్ణ భగవానుడికి మన్మధుడు ఏర్పరిచిన వలయంలా కనబడుతోంది. ఆవిడ కృష్ణుడికి అమృత ప్రవాహంలా కనబడుతోంది. రాక్షసులకు అగ్నిపుంజంలా కనబడుతోంది. హరికి సంతోషాన్ని కలిగిస్తోంది, శత్రువులకు బాధ కలిగిస్తోంది. భయంకరమైన యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగురులన్నీ నుదిటికి అంటుకుపోయిన సత్యభామ వంక చూసి కృష్ణుడు, సత్య, నీ యుద్ధానికి నేను ఎంతో పొంగిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఎన్ని ఆభరణాలు కావాలో కోరుకో, అన్ని ఆభరణాలు నీకు బహుమానం చేస్తాను. నీవు అలసిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అని ఆ ధనస్సు పుచ్చుకున్నాడు. అప్పటికే అందరూ నిహతులైపోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణములతో నిలబడి ఉన్నాడు. అప్పుడు నరకాసురుడు అన్నాడు, చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తుంటే నీవు పక్కన కూర్చున్నావు. ఆడదాని మీద యుద్ధం ఏమిటని మా రాక్షసు వీరులు ఆమె మీద అస్త్రశస్త్రములు ప్రయోగించలేదు. పౌరుషం ఉన్నవాడివైతే ఇప్పుడు యుద్ధానికి రావాల్సింది అని అన్నాడు. ఆరిపోయే దీపానికి వెలుతు ఎక్కువ అంటూ ఉంటాం కదండి. చచ్చిపోయే ముందు వాడికి అరుపులు ఎక్కువయ్యాయి. ఈ మాటలు విన్న కృష్ణ పరమాత్మ, నిన్ను నిర్జించడానికే కదా నేను వచ్చాను అని తన చేతిలో ఉన్న సుదర్శన చక్రమును ప్రయోగించాడు. ప్రయోగించగానే సుదర్శన చక్రధారల చేత త్రుంపబడిన నరకాసుని శిరస్సు కుండలములు ప్రకాశిస్తుండగా తుళ్ళి నేల మీద పడిపోయింది. ఇక్కడ పోతన గారు నరకాసురునికి సంబంధించిన ఒక గొప్ప రహస్యాన్ని తీసుకొచ్చి చెప్పారు. తల తెగిపోయి కింద పడిపోయి భూమికి తగిలేటప్పుడు అమ్మని పరిహాసమాడినట్టు ఉంది. అమ్మ, వరాహమూర్తిగా ఉన్నప్పుడు నిన్ను భార్యగా స్వీకరించాడు కదా,
నిన్ను భార్యగా స్వీకరిస్తే కదా నేను నీకు కొడుకుగా పుట్టాను. తల్లి కళ్ళ ముందు కొడుకును చంపివేయడమా అని కూడా చూడకుండా నీ కళ్ళ ముందు నీ కొడుకును చంపేస్తుంటే ఇప్పుడు నీవు ఏమనగలిగావు అని తల్లిని దెప్పిపొడిచాడా అన్నట్టుగా తల భూమి మీద పడిపోయింది అన్నారు. ఒక చోట సత్యభామయే నరకాసురుని నిర్జించింది అని చెబుతూ ఉంటారు. కానీ భాగవతంలో అలా లేదు. నరకాసుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాడనే పరమ సంతోషంతో దేవతలందరూ వారి వారి లోకములందు దీపాన్ని వెలిగించారు. వాడు అమావాస్య నాడు చచ్చిపోయాడు. అందుకనే మనం దీపావళి అమావాస్య అంటాం. దీని వెనకాతల ఉండే రహస్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. యథార్థానికి నరకాసురుడు అనేవాడు మనలోనే ఉంటాడు. నరకాసురుడు ఆదివరాహమూర్తికి భూదేవికి కలిసి జన్మించాడు. అంటే ప్రకృతి పురుషుల సంయోగ ఫలితమే నరకాసురుడు. ఎవరైనా సరే ప్రకృతి పురుషుల సంయోగం వల్లనే కదా జన్మించేది. గర్భమునందు ఉండగా వాడికి పూర్వజన్మ శృతి ఉంటుంది. కడుపులో ఉన్నప్పుడు అనుకుంటాట, కిందటి జన్మలో చేసిన పాపాలన్నీ చాలా ఉన్నాయి, ఈ జన్మలో బయటకు వచ్చాక చాలా మంచి పుణ్యం చేయాలి అని జ్ఞానంతో ఉంటుందిట. ప్రసూతి వాయువు తోసయ్యగానే వానిని అజ్ఞానం పట్టుకుంటోంది. మొట్టమొదట నరకాసుడు ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నాడు. భూదేవి అతని తల్లి. మనందరికీ కూడా భూదేవియే తల్లి. పోషణ ఎవరు ఇస్తారో వారిని తల్లి అని పిలుస్తారు. మనలందరినీ పోషణ పృథ్వీ చేస్తుంది, అంటే భూమి చేస్తుంది. మనందరికీ ఆహారం భూమిలో నుండే వస్తుంది. భూమి వికారమైన ఒక అరటిపండును ఇచ్చిందనుకోండి, దానిని అమ్మ తింటే ఆ భూమి ఇచ్చిన వికారమైన అరటిపండు అమ్మ దగ్గర పాలగా మారుతుంది. ఆ పాలని పృథ్వీ వికారమైన ఈ శరీరం పుచ్చుకుని మళ్ళీ ఇంకా కొంచెం పృథ్వీ వికారంగా పెరిగి పెద్దదవుతుంది. అంటే అర్థమైంది కదండి. మనం ఒక చెడిపోయిన ఏదో వికార బుద్ధి ఉన్నటువంటి ఒక అరటిపండుని అమ్మ తింటే దానిని మనం పాలలా స్వీకరించి, అది పాలగా మారిన తర్వాత అది పాలగా స్వీకరించి అందులోని వికారాన్ని మనం పెద్ద అవుతున్న కొద్దీ ఇంకా పెంచుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు అందరినీ అమ్మ పోషిస్తోంది. కాబట్టి భూదేవి అమ్మ. నరకాసురుడు తనకి అమ్మ ఎవరో తెలియడం లేదుట అన్నాడు. అతడు ప్రాగ్జ్యోతిషపురాన్ని విడిచిపెట్టి మహిష్మతీపురంలో ఎక్కువగా గడుపుతూ ఉండేవాడు. ప్రాక్ జ్యోతి అంటే మొదటి నుండి, అంటే పూర్వం నుండి ఉన్న జ్యోతి, అంటే ఇక్కడే ఉన్న ఆత్మ వస్తువు. ఈ ఆత్మ వస్తువును తెలుసుకోవడానికి మనం ఈ శరీరంలోకి వచ్చాం. ఇందులో ఉండి ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి, ఈశ్వర దర్శనం పొందడానికి ఇందులోకి వచ్చాం. ఇందులోకి రాగానే వాడు ప్రాగ్జ్యోతిషపురానికి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. మహిష్మతీపురానికి వెళ్ళాడు. మహిషి అంటే మహిష ప్రవృత్తి, దున్నపోత లక్షణం. వాడు మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు అనబడే ముగ్గురు స్నేహితులను పట్టుకున్నాడు. సత్వ రజస్తమో గుణములనే 3 గుణములతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నరకాసురుణ్ణి మనల్ని కూడా కంపేర్ చేస్తూ చెప్తున్నారు ఋషి. కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడూ ఈ 3 గుణములతో తిరుగుతున్నాడు. నరకాసురుడు ఎలా అయితే మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవులతో తిరుగుతూ ఉండేవాడో, మనలో ఉన్న నరకాసురుడు సత్వరజస్తమో గుణముల చేత అనే 3 గుణాల చేత స్నేహాన్ని ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిషపురం నుండి మహిష్మతీపురానికి వచ్చేశాడు, అంటే గర్భం నుండి బయటకు వచ్చేశాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలి అని అడిగాడు. ఇది భాగవతంలోది కాదు, కానీ ఈ కథకు పూర్ణత్వం రావడం కోసమని ఈ విషయాన్ని ఇక్కడ మిగిలిన పురాణాల నుంచి తీసుకుని అనుసంధానం చేయబడింది. తనకి మరణం ఉండకూడదు అని అన్నాడు. ఈ మాట చాలామంది అడిగారు. అది ఇవ్వడం కుదరదు, మరొక వరం కోరుకో అని చెప్పారు బ్రహ్మగారు. వాడు ఏమి అడుగుదామా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, అమ్మ చేతిలో చచ్చిపోయేలా నీకు వరం ఇస్తాను, పుచ్చుకుంటావా అని అడిగారు. అంటే వాడనుకున్నాడు, అమ్మకి పెంచడం తెలుసు తప్ప అమ్మకి చంపడం తెలియదు కదా, కాబట్టి నాకు చావు ఉండదు అని భావించాడు. ఆ మేరకు బ్రహ్మగారి వద్ద నుండి వరాన్ని పొందాడు. తాను అమ్మ చేతిలో చనిపోతాడు కాబట్టి తన తల్లి ఎవరు అని వెతకడం మొదలుపెట్టాడు. తెలుసుకోలేకపోయాడు. మహిష్మతీపురం అంటే అజ్ఞానంలో ఉన్నాడు. ప్రాగ్జ్యోతిషపురంలో ఉండే పృథ్వీయే తన తల్లి అని తెలిసి ఉండేది. అంటే గర్భంలో ఉన్నప్పుడు అతనికి తెలిసే ఉంటుంది. కానీ మహిష్మతీపురం అజ్ఞానానికి బయటికి రాగానే అజ్ఞానం అనేది వచ్చేస్తుంది కదండి. కాబట్టి వాడు తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక అదితి కుండలాన్ని అపహరించాడు. దితి అంటే ఖండం.
అదితి అంటే ఖండము కానిది, అంటే ముక్క కానిది. ముక్క కానిది ఏది? ఆకాశం. ఆకాశాన్ని ముక్కలు చేయలేం. ఆకాశం ఎప్పుడూ ఏకత్వంతోనే ఉంటుంది. ఆకాశానికి 2 కుండలములు ప్రకాశిస్తూ ఉంటాయి. అవే సూర్యచంద్రుడు. సూర్యచంద్రులు ఇద్దరూ కదులుతూ ఉంటారు. సూర్యచంద్రులు కదిలితే మన ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. సూర్యోదయ సూర్యాస్తయము, చంద్రోదయ చంద్రాస్తయము గడిచే కొద్దీ ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది కదండి. నరకాసుడు తాను ఆ కుండలమును దొంగిలించాను అన్నాడు. అంటే కాలం యొక్క ప్రసరణ తన మీద లేదు అన్నాడు. అనగా అజ్ఞానమందు ఉన్నాడు. తనకు మరణం లేదన్నాడు. అది అతిథి కుండలమును తస్కరించడం అంటే. ఇప్పుడు చతుర్దశి కన్యను వివాహం చేసుకున్నాడు. చతుర్దశి కన్య త్రష్ట ప్రజాపతి కూతురు. త్రష్ట అంటే తొలుచున్నది అని నిఘంటువులో అర్థం చెప్తూ ఉంటుంది. తొలిచేది ఏది? మాయ. మాయ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే 14 భువనములు, 14 లోకాలు. 14 లోకాలనే చతుర్దశి కన్యను వివాహం చేసుకున్నాడు. అంటే 14 భువనముల మాయకు చిక్కి ఈ భోగభాగ్యములన్నీ శాశ్వతము అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? త్రష్ట ప్రజాపతికి కుమార్తె అయిన 14 భువనములు తనవి అనుకుంటున్నాడు. చతుర్దశి తనది అన్నాడు. అవి అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన చోటల్లా నరకాసుడు ఒక చమత్కారమైన పనిని చేసేవాడు. ఆ రాజులను చంపి ఆ రాజుల పిల్లలను తీసుకువచ్చేశాడు. నరకాసుడు తాను బంధించి తెచ్చిన ఏ స్త్రీని అనుభవించలేదు. అలా 16,000 మంది కన్యలను తీసుకువచ్చి వాళ్ళని కారాగారంలో పెట్టాడు. నరకాసుర వధ అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ నరకాసురుని అంతఃపురంలోనికి వెళ్ళాడు. ఆ 16,000 మంది కృష్ణ పరమాత్మను చూసి ఈయనను మనం భర్తగా పొందితే బాగుండును అనుకున్నారు. 4 దంతములు ఏనుగుల మీద, 2 దంతముల ఏనుగుల మీద వీళ్ళందరినీ ద్వారకా నగరం పంపించి వేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 16,000 మందికి 16,000 అంతఃపురములను కట్టి 16,000 మందిని ఏకముహూర్తం నందు ఒకే కృష్ణుడిగా కనబడుతూ 16,000 రూపములతో వివాహం చేసుకున్నాడు. నరకాసురుడు తెచ్చిన 16,000 మంది కన్యలను కృష్ణుని భార్యలు కావడానికి పనికి వచ్చారు. తన జీవితం అంతా కలిపి 16,000 మందిని తెచ్చి చెరసాలలో పెట్టాడు. 16,000 మందిని తెచ్చి చెరసాలలో పెట్టడం అంటే ఏంటండి? ఈశ్వరుడు షోడశ కళాప్రపూర్ణుడు. ఆయనకు 16 కళలు ఉంటాయి. ఆ కళలు ఏమిటి? ఈ 16,000 మందిని తీసుకువచ్చి చెరసాలలో పెట్టడంలో అర్థమేమిటి అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.